అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మినప్పిండి పకోడీలండి. ఇవి మినపప్పు నానబెట్టి రుబ్బి మిక్సీ వేసుకున్నానండి. ఇది పొట్టుపప్పేను, లేదంటే సాయిపప్పు అయినా సరే కనీసం ఒక 5 గంటలు నానబెట్టి రుబ్బుకోవాలండి. దీనిలోకి ముందుగా కాస్త బియ్యం పిండి తీసుకున్నాను. దానిలో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మినప్పిండి వేసుకోవాలండి. ఇడ్లీ పిండి ఎలా రుబ్బుతామో అలాగా దీనికి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ముందుగా బియ్యం పిండిలో మనం ముందు రుబ్బి పెట్టుకున్న మినప్పిండి వేసుకోవాలండి. ఇది మినప్పిండితో కూడా పకోడీలు చేసుకోవచ్చండి. మనకి సరిపడా బియ్యం పిండికి సరిపడా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా వేసి రుబ్బిన పిండిని ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మినప్పిండి చాలా ఆరోగ్యానికి హెల్త్కి మంచిది కదండి. ఇడ్లీ పిండికి లాగా రుబ్బుకుని పెట్టుకున్న ఈ మినప్పిండిని బియ్యం పిండిలో కలుపుకోవాలండి. ఇలాగా మొత్తం నేను ఒక టీ గ్లాస్కి వేసానండి మినపప్పు. దాన్ని మెత్తగా మిక్సీలో వేసి పెట్టుకుని ఇప్పుడు ఈ బియ్యం పిండిలో కలుపుతున్నాను. మొత్తం కూడా దీనికి కొంచెం జిగురు ఉంటుందండి బాగా. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. గళ్ళుప్పు వేయకూడదండి, కరగదు కదా. మనం కారం వేస్తున్నానండి, లేదంటే కనుక పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే కారం వేస్తున్నాను. అలాగే కరివేపాకండి, అది ముదురుగా ఉంటే కనుక కట్ చేయాలి. ఇది లేత కరివేపాకేను. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. చాలా లేతగా ఉందని కరివేపాకుగానే వేసేసానండి. ఇవి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. పిండి మొత్తం అయిపోయింది. టీ గ్లాసు మినపప్పు నానబెట్టి రుబ్బిన పిండి మొత్తం దీనిలో కలుపుకున్నానండి. ఈ పిండి చాలా జిగురుగా ఉంటుందండి. దీంతో ఇప్పుడు చేతితో కలుపుతున్నాను. కలిపిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి, కొంచెం ఫ్లేవర్ కోసం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. దీనిలో వేసి మొత్తం కూడా కలుపుకోవాలి పిండిని. చాలా జిగురు బాగా వస్తుందండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. ఇప్పుడు వరకు వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఇక్కడ చర్చి దగ్గర నుంచి ప్రేయర్ వినిపిస్తుంది. దీనిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. కరివేపాకుగా కనిపిస్తుంది కానీ ఆ పకోడీల గిద్దల్లో దిగిపోతాయండి, లేతదేను. అదే ముదురుదైతే కనుక కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ముద్దలా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడయిన తర్వాత ఇలా పకోడీల గిద్దలో వేసుకుని ఇలా ఒత్తుకోవాలండి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. ఈ పకోడీలు ఒత్తేటప్పుడు నేను ఒక చేతితో చేయటం కదండి, ఫోన్ పట్టుకుని, అందుకే ఒత్తిన తర్వాత తీసాను. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలండి. ఇప్పుడు మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆయిల్లోంచి తీసేయాలండి. తీసి ఇలా గరిటె మీద పెడితే ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా కింద పోతుందండి గిన్నెలోకి. అలాగే మరొకటి వేసుకున్నాను. ఇలా మొత్తం పిండిని చేసుకోవాలండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి లేదంటే పండగలప్పుడు కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఈ మినప్పిండి హెల్త్కి చాలా మంచిది కదండి. మినపప్పు రుబ్బి పెట్టుకున్నది. ఇవి పచ్చిపప్పేనండి, నేను ఫ్రై చేయలేదు. ఇది పొట్టుపప్పు ఒక 5 గంటలు నానబెట్టి రుబ్బి పెట్టుకున్నాను. ఈ పిండిలో కలిపింది. అలాగే ఒక్కొక్కటిగా వేసి తీయాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసుకుని ఎలా ఉంది కూడా. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. లైక్ చేయండి. ఇలా అయిపోయిందండి. ఒక్కొక్కటిగా లాస్ట్కి కొంచెం కరివేపాకు ఇలా ఫ్రై చేసి వేసుకున్నానండి. అయిపోయిందండి మినప్పిండి పకోడీలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.